హలో స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ టాపిక్ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ మనం ఎందుకు యూజ్ చేస్తాం, సో దీని గురించి చూద్దాం క్లియర్గా. అయితే ఇది సింటాక్స్లో అబ్జర్వ్ చేశారా, రిటర్న్ టైప్ ఫస్ట్ అదే ఉంది. తర్వాత ఫంక్షన్ నేమ్, దెన్ పారామీటర్ లిస్ట్, ఫంక్షన్ టాస్క్. అయితే ఫంక్షన్ నేమ్ అంటే ఎనీ నేమ్, పారామీటర్ లిస్ట్ అంటే మన అవుట్పుట్ డిఫరెంట్గా కోరుకున్నప్పుడు, అంటే ఫంక్షన్ని 5 times కాల్ చేసినప్పుడు అవుట్పుట్ డిఫరెంట్గా రావాలంటే పారామీటర్ లిస్ట్ని యూజ్ చేస్తాం. అయితే ఈ రిటర్న్ టైప్ సంగతి ఏంటి? ఇది చాలా సింపుల్. అయితే ఫంక్షన్ టాస్క్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, ఈ ఫంక్షన్ నుంచి మనం ఏదన్నా వాల్యూని రిటర్న్ పంపించాలి అనుకుంటే అప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఖచ్చితంగా పంపించాలని రూల్ ఏం లేదు. ఫంక్షన్ టాస్క్ అయిన తర్వాత ఏదన్నా వాల్యూని మనం రిటర్న్ చెయ్యొచ్చు లేదా వదిలేసేయచ్చు. ఒకవేళ నేను ఏమీ రిటర్న్ చెయ్యను అనుకుంటే, అంటే ఈ ఫంక్షన్ నుంచి మనం ఏ వాల్యూ రిటర్న్ వద్దు అని చెప్పి అనుకుంటున్నాం. ఈ ఫంక్షన్ బిజినెస్ లాజిక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఎటువంటి వాల్యూ రిటర్న్ వద్దు అనుకుంటే రిటర్న్ టైప్ని వాయిడ్ అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఆ సెంటెన్స్ రాస్తాను, నోట్ చేసుకోండి. సో మనకి ఫంక్షన్ టాస్క్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వాల్యూ ఏమి రిటర్న్ చేయొద్దు అని అనుకుంటే మాత్రం వాయిడ్ అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాం. సో వాయిడ్ అంటే ఏంటంటే ఈ ఫంక్షన్ ఎటువంటి వాల్యూ రిటర్న్ చేయదు అని చెప్పేసి దాని అర్థం. సో వాయిడ్ అంటే నథింగ్ ఆర్ నో వాల్యూ, ఫంక్షన్ రిటర్న్స్ నో వాల్యూ. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ కొంచెం లాజిక్ రాశాను. మెయిన్ ప్రోగ్రాంలో ఎక్స్ వై రీడ్ చేశాను. అయితే ఈ రెండింటిని నేను ఒక ఫంక్షన్కి పాస్ చేద్దాం అనుకుంటున్నాను, సమ్ అనే ఫంక్షన్కి. లేదా మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చెప్పుకున్నట్టు ప్రింట్ సమ్ అని చెప్పేసి తీసుకుందాం, ఎక్స్ కామా వై. అయితే నేను ఫంక్షన్ని కాల్ చేస్తున్నా, ఆ ఫంక్షన్ ఇంకా డిఫైన్ చేయలేదు. సో ఫంక్షన్ని డిఫైన్ చేద్దాం. సో ప్రింట్ అండర్స్కోర్ సమ్. అయితే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పారామీటర్స్ కూడా మనం రెండు తీసుకోవాలి. ఇంట్ నెంబర్ 2. అయితే వాటిని యాడ్ చేసి డిస్ప్లే చేయాలి, అదే మన టార్గెట్. ఇంకా నేను రిటర్న్ టైప్ రాయలేదు. number 1, number 2, number 1 plus number 2 /n. అయితే ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఉంది, పారామీటర్స్ ఉన్నాయి, రిటర్న్ టైప్ ఇంకా మనం రాయలేదు. అయితే రిటర్న్ టైప్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఫంక్షన్ లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం ఏమి రిటర్న్ చేయాలి అని అనుకుంటే, సో మనం ఏమీ రిటర్న్ చేయకూడదు అని అనుకుంటే మన రిటర్న్ టైప్ ఏమి రాయాలి? వాయిడ్. వాయిడ్ మీన్స్ ప్రింట్ సమ్ ఫంక్షన్ డజంట్ రిటర్న్ ఎనీ వాల్యూ. ఓకేనా? అంటే ఇంకా చెప్పాలంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అన్ని వితౌట్ రిటర్న్ టైప్ అని క్లియర్గా ఇక్కడ తెలిసిపోతుంది. సో మనం దీని గురించి డిస్కస్ చేయడానికి పెద్దగా ఏమీ లేదు. సో విత్ రిటర్న్ టైప్కి మనం వెళ్ళిపోదాం. ఓకేనా? అయితే ఒకసారి దీన్ని సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫంక్షన్ డాట్ సి, కంపైల్ అండ్ రన్. సో రన్ చేస్తున్నాం. సో 100 and 200. సో మనకి ఫంక్షన్ పాస్ అయినాయి, ఫంక్షన్లో డిస్ప్లే అయినాయి. అర్థమవుతుందా? సో వితౌట్ రిటర్న్ టైప్ అంటే ఫంక్షన్ ఎటువంటి వాల్యూ మనకి రిటర్న్ చేయదు. ఐ మీన్ మనమే రిటర్న్ చేయట్లేదు కాబట్టి రిటర్న్ టైప్ ఏం రాశారు? వాయిడ్. వాయిడ్ మీన్స్ ఫంక్షన్ రిటర్న్స్ నథింగ్, ఆర్ వాయిడ్ మీన్స్ శూన్యం అని చెప్పవచ్చు. తెలుగులో చెప్పాలంటే శూన్యం. అయితే ఇప్పుడు మనం విత్ రిటర్న్ టైప్, చాలా సింపుల్. వితౌట్ రిటర్న్ టైప్ అర్థమైనట్టే కదా. నెక్స్ట్ వచ్చేసి విత్ రిటర్న్ టైప్. దీని గురించి మనం ఫుల్ ఫోకస్ చేయాలి. ఓకే, ఇక్కడ మాత్రం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్. సో రిటర్న్ చేయకపోతే ఓకే, పెద్ద ప్రాబ్లమే లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇఫ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రిటర్న్ వాల్యూ ఫ్రమ్ ఫంక్షన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ బిజినెస్ లాజిక్, దెన్ mention data type of value that we want to return. సో మనం రిటర్న్ చేయాలి అనుకుంటే ఏ వాల్యూ రిటర్న్ చేయాలో దానికి సంబంధించిన డేటా టైప్ని మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది.
ఫర్ ఎగ్జాంపుల్ దానికి P1 P2 అంటే పారామీటర్స్ అనుకోండి. ఇక్కడ మనకి బిజినెస్ లాజిక్ ఉంది, బిజినెస్ లాజిక్. అయితే ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, ఇది బిజినెస్ లాజిక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నేను ఈ ఫంక్షన్ నుంచి ఒక వాల్యూని రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ P1 ప్లస్ P2 రిజల్ట్ని రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ రిటర్న్ అనే కీవర్డ్ రాయాలి, ఓకేనా. సో వీ వాంట్ టు రిటర్న్ P1 ప్లస్ P2. అయితే P1 ప్లస్ P2 అంటే సంథింగ్ ఉంటుంది కదా వాల్యూ. అంటే ఒకవేళ ఇవి ఇంటీజర్స్ అనుకోండి, ఒకవేళ ఈ పారామీటర్స్ రెండు ఇంటీజర్స్ అనుకోండి. సో P1 ప్లస్ P2 అంటే ఇంటీజరే రిటర్న్ అవుతుంది. సో డేటా టైప్ ఏమొస్తుంది, ఇంటీజర్. అదే ఒకవేళ మనం ఫంక్షన్ తీసుకున్నాం, ఫంక్షన్ తీసుకుంటే దాంట్లో x, y, ఇంటూ z అని చెప్పేసి ఉన్నాయి. సో సంథింగ్ బిజినెస్ లాజిక్ ఎగ్జిక్యూట్ అయింది. సో బిజినెస్ లాజిక్ ఎగ్జిక్యూట్ అయింది. నేనేంటంటే వీటి యొక్క యావరేజ్ని రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. వీటి యొక్క యావరేజ్. యావరేజ్ అంటే ఎలా చేయాలి, x ప్లస్ y ప్లస్ z బై 3.0, ఎందుకంటే 3 ఉన్నాయి కాబట్టి. అయితే ఇక్కడ మనం రిటర్న్ చేసేది వాల్యూ ఏ టైప్కి కన్వర్ట్ అయిపోతుంది, ఇంటీజరా, కొన్ని క్యారెక్టరా, కొన్ని డబులా, కొన్ని ఫ్లోటా. ఎస్, ఫ్లోట్ రిటర్న్ అవుతుంది. అంటే ఇక్కడ రిజల్ట్ మనకి ఫ్లోట్ కాబట్టి ఈ ఫంక్షన్కి బిఫోర్ మనం ఈ విధంగా ఫ్లోట్ అని రాయాలి. అర్థమవుతుందా? సో మనం ఎప్పుడైతే రిటర్న్ చెయ్యాలి అనుకుంటామో ఇవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అయితే నేను మీకు అర్థమయ్యేదానికి ఇంకొకటి రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ ఉంది, దీని నుంచి నేను ఒక క్యారెక్టర్ వాల్యూ రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. క్యారెక్టర్ అంటే ఏంటి, సింగిల్ కొటేషన్స్లో మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ రిటర్న్ పక్కనే ఉంది ఇంటీజరా, కాదు, అంటే ఇంటీజర్ అని మెన్షన్ చేయకూడదు. అయితే సింగిల్ కొటేషన్స్లో ఉంది కాబట్టి దాన్ని మనం అంటే క్యార్. అర్థమవుతుందా? సో చాలా సింపుల్గా మనం వీటిని యూజ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ప్రోగ్రామ్ రాసి దాని ద్వారా మీకు చెప్తాం. అర్థమైంది కదా? సో ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్. ఇఫ్ వీ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రిటర్న్ వాల్యూ ఫ్రమ్ ఫంక్షన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ బిజినెస్ లాజిక్ దెన్ మెన్షన్ డేటా టైప్ ఆఫ్ వాల్యూ దట్ వీ వాంట్ టు రిటర్న్. అయితే ఇక్కడ మనం సమ్ని ప్రింట్ చేసాం, కానీ సమ్ని రిటర్న్ అయ్యేలాగా చేద్దాం, ఓకేనా. అప్పుడేంటి, వాయిడ్ వస్తుందా, రాదు. అంటే డిస్ప్లే ఇక్కడ చేయం, మనం ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు. అయితే నేను ఇంట్ టోటల్ లేదా సమ్ ఏదైనా ఒక వేరియబుల్ తీసుకొని నంబర్ 1 ప్లస్ నంబర్ 2, ఐ మీన్ నా బిజినెస్ లాజిక్ అనుకోండి, బిజినెస్ లాజిక్ రిటర్న్ సమ్, రిటర్న్ సమ్. అయితే ఇక్కడ నంబర్ 1 అంటే ఎక్స్ వాల్యూ వస్తుంది, నంబర్ 2 అంటే వై వాల్యూ, రెండు క్యాలిక్యులేట్ అవుతాయి. సో ఇది మన బిజినెస్ లాజిక్ అని శాంపుల్ ఎగ్జాంపుల్కి రాశారు. అయితే ఆ రిజల్ట్ దేంట్లో స్టోర్ అయింది, సమ్ అనే వేరియబుల్లో. మనం దాన్ని రిటర్న్ చేయొచ్చు. అయితే ఇక్కడ సమ్ అనే వేరియబుల్ ఏ టైప్కి సంబంధించింది, ఇంటీజర్. సో మనం రిటర్న్ టైప్ కూడా ఇంటీజర్ రాయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే రిటర్న్ అనే స్టేట్మెంట్ ఫంక్షన్లో ఇప్పుడు లాస్ట్ స్టేట్మెంట్ అయి ఉండాలి. అర్థమవుతుందా? ఒకటే రిటర్న్ స్టేట్మెంట్ ఉండే పని అయితే అది లాస్ట్ స్టేట్మెంట్ అయ్యే ఉండాలి. ఫంక్షన్ బాడీ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రమే దీన్ని మనం యూజ్ చేస్తాం. క్లియర్? అయితే ఈ రిటర్న్ అయిన సమ్ ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడికి వెళ్తుంది, రిటర్న్ అయిన వాల్యూ మనకి ఎక్కడికి వెళ్తుంది, రిటర్న్డ్ వాల్యూ విల్ బి రిసీవ్డ్ బై ఇట్స్ ఫంక్షన్ కాల్. అర్థమైందా? సో మనకి రిటర్న్ అయిన వాల్యూ ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే ఫంక్షన్ కాలే రిసీవ్. సో ఇక్కడ ఫంక్షన్ కాల్ అంటే ఈ ప్రింట్ సమ్ అనే ఫంక్షన్ మనం ఎక్కడ కాల్ చేసాం, ఇక్కడ కాల్ చేసాం. అంటే ఒకవేళ ఎక్స్ వాల్యూ 10 వై వాల్యూ 20 కానీ పాస్ చేస్తే పైన 10 + 20 30 అయ్యేసి సమ్లో స్టోర్ అయ్యి రిటర్న్ సమ్ అంటే 30 మనకి రిటర్న్ అయ్యి కరెక్ట్గా ఇక్కడికే వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే ఇంకొక వేరియబుల్లో ఈ విధంగా స్టోర్ చేయాలి. అర్థమవుతుందా? ఈ విధంగా ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేయాలి. లేదా నేను మీకు చెప్తాను ఏమేమి చేయొచ్చు. సో రిటర్న్ అయిన వాల్యూని మనం ఏమేమి చేయొచ్చు అంటే we can assign to another variable of same type. సో సేమ్ టైప్ ఆఫ్ వేరియబుల్కి ఇంకోటి తీసుకొని దానికి అసైన్ చేయొచ్చు, ఆర్ we can directly print it, or we can compare inside a if statement.
సో ఇఫ్ స్టేట్మెంట్ రాసి మనం దాన్ని కంపేర్ కూడా చేయొచ్చు. సో ఇఫ్ అంటే ఏంటో మనకి ఫ్యూచర్లో వస్తుంది, కానీ నేను ఒక ఎగ్జాంపుల్కి అయితే మీకు ఈ 4 మీద ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, వీ కెన్ లీవ్. సో ఇంత లాజిక్ రాయకుండా నేను సింపుల్గా రాయేస్తాను. కోడ్ కనిపిస్తుంది కదా. సో ఎక్స్ వాల్యూ ఏమీ లేవు, జస్ట్ 2 and 3. సో మనకి నంబర్ 1 అంటే 2, నంబర్ 2 అంటే 3. ఇవి రెండు మనకి క్యాల్కులేట్ కానీ అయితే 5 అవుతుంది. 5 వచ్చేసి సమ్లో స్టోర్ అవుతుంది. రిటర్న్ సమ్ అంటే 5 అనేది రిటర్న్ అవుతుంది. సో రిటర్న్ అయిన వాల్యూ ఎక్కడికి వెళ్తుందని చెప్పాను, ఫంక్షన్ కాల్ ఇక్కడికి వస్తుంది. అయితే దీన్ని మనం వీ లీవ్డ్, ఓకేనా, మనం వదిలేసాం. సో కంపైల్ చేసి రన్ చేస్తే మనకి స్క్రీన్ మీద అవుట్పుట్ డిస్ప్లే కాదు, 5 డిస్ప్లే అవుతుందేమో చూడండి. సో మనకి డిస్ప్లే కాలేదు, అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి వీ కెన్ అసైన్ టు అనదర్ వేరియబుల్ ఆఫ్ సేమ్ టైప్. అయితే ఇక్కడ మనకి రిటర్న్ అయింది ఏ టైప్ ఆఫ్ వాల్యూ, ఇంటీజర్ వాల్యూ. సో ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనం వచ్చిన 5ని ఇంకొక వేరియబుల్కి అసైన్ చేయొచ్చు ఈ విధంగా, ఆఫ్ సేమ్ టైప్. అక్కడ వచ్చిన రిటర్న్ వాల్యూ ఇంటీజర్ టైప్ కాబట్టి నేను కూడా ఇంటీజర్ వేరియబుల్ని తీసుకోవాల్సి వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ చేద్దాం, %d, n, ఈ విధంగా అనమాట. అయితే నేను /n అని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, సో వచ్చిన వాల్యూని nకి అసైన్ చేసి, అంటే సెకండ్ వే యూజ్ చేసాం. ఇంకోసారి కూడా కావాలంటే మనం దీన్ని యూజ్ చేయొచ్చు. సో n అసైన్స్ టు print_sum of 6, 4. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు 6, 4 పంపిస్తున్నాం. 10 రిటర్న్ అయ్యి మనకి nలో స్టోర్ అవుతుంది. దాన్ని మనం ప్రింట్ చేయొచ్చు. కాపీ పేస్ట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 5 ఒకటి, 10 ఒకటి. అబ్జర్వ్ చేశారా? సో నెక్స్ట్ ఇంకొకసారి కాల్ చేద్దాం. సో n నేను రీయూజ్ చేసుకుంటున్నాను. సో నో వరీ. 6, 6. సో ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్ కాల్ అయితే రిజల్ట్ ఎంత రిటర్న్ అవుతుంది, సమ్ 12 రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయిన వాల్యూ nకి అసైన్ అవుతుంది. n మనం ప్రింట్ చేస్తున్నాం. సో 5, 10 and 12. సో 5, 10, 12. సో ఈ విధంగా మీరు రిటర్న్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా, స్క్వేర్ రిటర్న్ చేయడం. సో ఇంక్లూడ్ std io.h void main. సో void main ఫంక్షన్. అయితే స్క్వేర్ రిటర్న్ చేయడానికి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. సో స్క్వేర్, ప్రింట్ స్క్వేర్, print_square. సో మనం ఒక నెంబర్ని పాస్ చేద్దాం, అంటే డిఫరెంట్ రిజల్ట్స్ కావాలి కాబట్టి. అయితే సింపుల్గా ఏం చేయొచ్చు అంటే n × n ఈ విధంగా పాస్ చేసేసేయచ్చు. సో రిటర్న్ n × n అంటే ఏ టైప్ ఆఫ్ రిజల్ట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇంటీజరే కదా, అందువల్ల రిటర్న్ టైప్ కూడా మనకి ఇంటీజరే వస్తుంది. ఒకవేళ ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే రిజల్ట్ ఫ్లోట్ టైప్ గానే అయితే మనం ఫ్లోట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను అది చెప్తాను. సో ఇక్కడ ప్రింట్ స్క్వేర్ అని చెప్పేసి కాల్ చేద్దాం, print_square, ఎగ్జాంపుల్ 2, అండ్ print square of 4, print square of 6. సో 3 వాల్యూస్ సంబంధించిన స్క్వేర్స్ మనకి రిటర్న్ అవ్వాలి, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్క్వేర్ మనకి రిటర్న్ అవుతుంది. అయితే నేను చూడండి సింపుల్గా లీవ్ చేశాను. సో మనకి స్క్రీన్ మీద ఏమైనా డిస్ప్లే అవుతాయా, ఏమీ డిస్ప్లే కావు. సో ఏం చేయొచ్చు, వచ్చిన రిటర్న్ వాల్యూని ఇంకొక వేరియబుల్కి మనం స్టోర్ చేయొచ్చు, ఎస్ అసైన్స్ టు, ఈ విధంగా. అయితే దాన్ని ఏం చేస్తాం, ఇమ్మీడియట్గా ప్రింట్ చేయాలి. సో డిస్ప్లే చేస్తే మనకి కనిపిస్తుంది %d/n, ఎస్. సో ఇదే విధంగా ఏం చేయాలి, మళ్ళీ ఎస్ని రీయూజ్ మనం చేసుకోవచ్చు. ఎస్ని రీయూజ్ చేస్తున్నాం, ప్రింట్ చేద్దాం, కాపీ. సో ఇక్కడ వాల్యూని ప్రింట్ చేద్దాం, అగైన్ ఎస్ అసైన్స్ టు. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మనం రకరకాల ఎగ్జాంపుల్స్ని రాయొచ్చు. చూడండి అన్ని వాల్యూస్కి. సో 2కి 4, 4కి 16, 6కి 36. నెక్స్ట్ ఫ్లోట్ రిటర్న్ అయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ రాద్దామా, #include stdio.h void main. సో ఫ్లోట్ వాల్యూ అంటే మనం రిజల్ట్ నేను చెప్పుకున్నాం కదా, ప్రింట్ రిజల్ట్, అదే ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. int java, int python,
ఇంట్ స్విఫ్ట్. సో వీటికి సంబంధించిన యావరేజ్ మనకి రిటర్న్ అవ్వాలి. సో యావరేజ్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలి, టోటల్ కంపల్సరీ కావాలి. సో టోటల్ అసైన్స్ టు జావా ప్లస్ పైథాన్ ప్లస్ స్విఫ్ట్. నెక్స్ట్ మనం టోటల్ అంటే ఫ్లోట్ కానీ డబుల్ కానీ తీసుకోవచ్చు, మీకు ఏది కావాలంటే అది. యావరేజ్ అసైన్స్ టు టోటల్ డివైడెడ్ బై 3.0. అయితే మనకి యావరేజ్ దేంట్లో స్టోర్ అయింది, యావరేజ్లో. సో దాన్ని మనం రిటర్న్ చేయబోతున్నాం. సో రిటర్న్ అనేది ఎప్పుడు లాస్ట్ లైన్లోనే రాయాలి ఫంక్షన్లో. సో రిటర్న్ యావరేజ్. అయితే ఇక్కడ ప్రొడ్యూస్ అండ్ రిజల్ట్ మనకి ఏ టైపు యావరేజ్ అంటే ఫ్లోటా ఇంటీజరా, ఫ్లోట్ కాబట్టి మనకి రిటర్న్ టైపు ఇంటీజర్ రాదు, ఫ్లోట్ వస్తుంది. సో ఈ విధంగా మీరు సింపుల్గా రాసుకోవచ్చు కోడ్స్. అయితే ఇప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేద్దాం. రిజల్ట్ ఆఫ్ 99, 98 అండ్ 96. అయితే మనకు వాల్యూ రిటర్న్ అవుతుంది. సో ఏం చేయొచ్చు, మనం వదిలేయచ్చు, అంటే ఇప్పుడు చేసినట్టు. సో మనకి అది డిస్ప్లే అవుతుందా, డిస్ప్లే కాదు. లేదా ఏం చేయొచ్చు, వచ్చిన రిటర్న్ వాల్యూని స్టోర్ చేయొచ్చు. ఏ టైప్ ఆఫ్ వేరియబుల్లో రిటర్న్ అయింది, ఏ టైప్ ఆఫ్ వాల్యూ, ఫ్లోట్ టైప్ ఆఫ్ వాల్యూ. అంటే మనం కూడా ఫ్లోట్ టైప్ ఆఫ్ వేరియబుల్లోనే యాక్సెస్ చేయాలి, స్టోర్ చేయాలి. ఫ్లోట్ ఆర్ అసైన్స్ టు, ఇప్పుడు ఆర్లో ఉన్న రిజల్ట్ని డిస్ప్లే చేయొచ్చు మనం. ఆర్ మీన్స్ రిజల్ట్ అని చెప్పేసి %/n, ఆర్, ఈ విధంగా డిస్ప్లే చేయొచ్చు. లేదా మనం ఇంకొక మెథడ్ చెప్పుకున్నాం, వీ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ ఇట్ అని చెప్పేసి. సో ఇదేంటంటే చాలా సింపుల్, ఇది అర్థమైంది కదా మీకు. సో ప్రింట్ఎఫ్ రాయండి. ప్రింట్ఎఫ్లో %/n డైరెక్ట్గా ఫంక్షన్ ఇక్కడే కాల్ చేయండి, అంతే. డైరెక్ట్గా ఫంక్షన్ మీరు ఇక్కడే కాల్ చేయండి. 99, 99, 99 అంతే. వీ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ ఇట్. చూడండి, 99, 99, 99 ఇస్తే 99% మనకి వచ్చేసింది. 98 ఇద్దాం, ఓకేనా, ఈ విధంగా అనమాట. అయితే నెక్స్ట్ లాస్ట్ మెథడ్ ఏముంది, వీ కెన్ కంపేర్ ఇట్ ఇన్సైడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. ఇఫ్ స్టేట్మెంట్లో కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఎలాగంటే ఇఫ్ ప్రింట్ రిజల్ట్ ఆఫ్ 100, సో 100 మార్క్స్ ఇచ్చారు. ఒకవేళ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 100 కానీ అయితే ప్రింట్ యూనివర్స్ ఫస్ట్ అని చెప్పేసి డిస్ప్లే చేసాం. సో ఈ విధంగా కూడా మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేసి దాన్ని కంపేర్ చేయొచ్చు. అంటే రిటర్న్ అయిన వాల్యూ కానీ ఈక్వల్ టు 100 కానీ అయితే అప్పుడు మనకి ఇది డిస్ప్లే అవుతుంది. అదర్వైజ్ నాట్ యూనివర్స్ ఫస్ట్. సో ఇఫ్ ఎల్స్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ అంటే కండిషన్ కానీ ట్రూ అయితే దాని స్టేట్మెంట్ వస్తుంది. అదే ఇఫ్ కండిషన్ కానీ ఫాల్స్ అయిందంటే ఎల్స్లో ఏమైతే రాసామో అది డిస్ప్లే అవుతుంది, ఓకేనా. సో నేను అన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నా, మీకు కావాలంటే ఇవి రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సింపుల్గా ఇఫ్ తప్పితే ఇంకేం లేదు, అంటే వీఆర్ కంపేరింగ్ లాస్ట్ మెథడ్. సో మనకి 100 డిస్ప్లే అయింది, %100 డిస్ప్లే అయింది కాబట్టి అలా వచ్చింది. అదే మనం ఒక్క నెంబర్ తగ్గించినా కూడా 100 రాదు కాబట్టి ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ రిటర్న్ అయింది 100 కాదు, సో మనకి ఈక్వల్ టు 100 కాదు కాబట్టి ఎల్స్కి వచ్చేసి నాట్ యూనివర్సిటీ ఫస్ట్. అంటే యూనివర్సిటీ ఫస్ట్ కాదు, డిస్టింక్షన్ ఇంకేమైనా చెప్పవచ్చు, నాట్ యూనివర్సిటీ ఫస్ట్. సో ఈ విధంగా మనం రిటర్న్ అయిన వాల్యూని వదిలేసేయచ్చు, రిటర్న్ అయిన వాల్యూని వేరే వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు, లేదా వచ్చిన వాల్యూని డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు, లేదా వచ్చిన వాల్యూని ఇఫ్ కండిషన్ యూజ్ చేసి కంపేర్ కూడా చేయొచ్చు. సో మీకు ఈ క్లాస్ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీరు దీని మీద నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ బాగా చేయాలి. అయితే నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రోటోటైప్, ఓకేనా. ఫంక్షన్కి ప్రోటోటైప్ రాస్తాం. సో దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఓకేనా, ఎటువంటి టైంలో మనం దీన్ని రాయాలి, రాయకపోతే ఏం జరుగుతుంది, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.